అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి? ఎందుకు ఇది పవిత్రమైన మాసంగా పరిగణిస్తారో తెలుసుకుందాం. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకమాసం. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం 8వది. శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు అధిక ప్రాధాన్యత ఉంది. దైవ సంబంధమైనవంటి వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యములకు ఈ మాసం చాలా పవిత్రమైనది. యోగ సాధనకు ఈ మాసం చాలా అనువైనది. ఎందుకంటే ఈ మాసంలో వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకనగా నదులు ఉండే నీరు ఉదయం సూర్యరశ్మి వలన వేడెక్కుతుంది, రాత్రి సమయాలలో చంద్రుడి కిరణాల వల్ల చల్లబడుతుంది. అంతేకాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలగటం వలన నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మన ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం ఆచరించి శుచియై పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ శోభాయమానంగా ఉంటాయి. ఇంటి ముంగట ఈ మాసాంతం వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానం ఇవ్వడం వల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలం కొండమీద జ్యోతిని వెలిగిస్తారు. ఈ మాసంలో శివాలయంలో అన్ని దీపకాంతులతో కళకళలాడుతాయి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. దేవతలలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు కృత్తిక నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రానికి అగ్ని నక్షత్రమని పేరు. అగ్ని 6 ముఖాలు కలవాడు. దీనికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటాం కదా, అంటే 6 ముఖాలు కలవాడు అని అర్థం కదా. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమారస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చింది. ఈ కారణం వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. తులసి, మారేడు, ఉసిరికాయలతో శివాలయంలో, వైష్ణవాలయంలో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో, దేవాలయంలో దీపాలు వెలిగించిన వారికి గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది. ఉసిరికాయపై దీపాలు వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుందని శాస్త్రం చెప్తుంది. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పున్నమి అనగా 5 రోజుల వరకు భీష్మ పంచక వ్రతం అంటారు. 5 రోజులు శివుడి యొక్క పంచాక్షరి మంత్రముగాని, అష్టాక్షరి మంత్రంగాని ఉపదేశం పొంది దీక్షగా జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. అభిషేక ప్రియుడైన ఇటువంటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆవు నీటతో దీపం వెలిగిస్తే దారిద్ర్య దుంహక తొలగిపోతుంది. ఈ కార్తీకమాసములో శివ భజనలు, అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చనలు చేస్తే సకల పాపాలు నశిస్తాయి. కార్తీకమాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడికి ప్రీతిపాత్రమైనది బిల్వం. శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వవృక్షం పవిత్రత పెరిగింది.
ఆ చెట్టులోని ఆకులు కాయలు పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి ప్రీతిపాత్రమైనది. ఎక్కడుంటే ఆ ప్రాంతం పవిత్ర స్థలం అయిపోతుంది. మనకు బిల్వపత్రం మూడుగా చీలి కనిపిస్తుంది. ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివుడికి ప్రీతిపాత్రం కావటం వలన ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. ఆయుర్వేదంలో బిల్వ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా ఇది పురాతన కాలం నుండి పూజలందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది. కార్తీకమాసం నెల రోజులు ఎలా పూజ చేయాలి? పాడ్యమి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారు జమునే లేచి స్నానం చేసి శివాలయంకి వెళ్లి కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేట్లు అనుగ్రహింపుము తండ్రి అని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విధియ. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తిని కానుకలు ఇచ్చినవారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ. ఈనాడు పార్వతీదేవికి స్త్రీలు కుంకుమ పూజ చేయడం వలన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. చవతి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పుట్టలో పాలు పోయాలి. పంచమి. ఈ రోజు నేజ్దాన పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి ప్రీత్యర్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్నవారికి కలి ప్రభావం కలగదు. జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి. నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సహా కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి. ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి కలుగుతుందని శాస్త్రోక్తి. అష్టమి. ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. నవమి. నేటినుంచి 3 రోజులపాటు శ్రీమహావిష్ణువును పూజించాలి. దశమి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసి గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి. ఏకాదశి. ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణువును పూజించిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసి, ఉసిరి కళ్యాణం చేయడం వల్ల సకల పాపాలను క్షీణింపచేస్తుందని ప్రతీతి. త్రయోదశి. ఈరోజు సాలగ్రామం దానం ఇవ్వడం వల్ల కష్టాలు దూరమవుతాయని ప్రతీతి. చతుర్దశి. నేడు శనీశ్వర ప్రీత్యర్థం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు. పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైనది. ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలన్నీ పటపంచలవుతాయి. పాడ్యమి. కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు ఆకుకూర దానం చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. విధియ. ఈరోజు మన భోజనం చేయడం చాలా మంచిది. తదియ. పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల ఆరోగ్యము తెలివితేటలు జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది. పంచమి. ఈరోజు చీమలకు నూకలు చల్లడం వల్ల సునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. షష్ఠి. ఈరోజు గ్రామదేవతను పూజించటం వలన వారు సంతుష్టి చెంది ఏ విధమైన కీడు కలగకుండా కాపాడుతారు. సప్తమి. జిల్లేడు ఆకులతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి కాలభైరవుడి సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి. వెండి లేదా రాగి కలసంలో నీరుపోసి పండితునికి బ్రాహ్మణుడికి దానం ఇస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి. నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రమై కోరికలు తీరతాయని పురాణోక్తి. ఏకాదశి. ఈనాటి వైష్ణవాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పగనం జాగరణ చేస్తే విశేష ఫలదాయకం. త్రయోదశి. నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి. ఈ మాసం శివరాత్రినాడు ఈశ్వరార్చన అభిషేకం చేయటం వల్ల అపమృత్యు దోషాలు గ్రహబాధలు తొలగే పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి. అమావాస్య. ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి. అలా కుదరకపోతే పండితులకు కాని బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసముండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది.
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకల్లో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపులతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తిలేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.